విశాఖ మధురవాడ పనోరమా హిల్స్లో చోరీ. పనోరమా హిల్స్ విల్లా నంబర్ 43A భారీ చోరీ జరిగింది. సుమారు 25 నుంచి 30 తులాల వరకు బంగారం, 10 లక్షల రూపాయల నగదు చోరీ అయ్యింది. పనోరమా హిల్స్లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు డాక్టర్ కె వెంకటేశ్వరరావు, సంధ్యాదేవి. డాక్టర్ వెంకటేశ్వరరావు అపోలో హెల్త్ సిటీలో పనిచేస్తూ ఉండగా సంధ్యాదేవి కేజీహెచ్లో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో బంధువులు చనిపోతే భార్యాభర్తలు కలిసి భీమవరం వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడీసీపీ మహేష్, క్రైమ్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ విల్లా చుట్టూ ఉన్న సీసీ ఫుటేజీని కూడా పరిశీలించారు. అయితే పర్మిషన్ లేకుండా పనోరమా హిల్స్ లోపలికి బయట వ్యక్తులు వెళ్లలేరు. పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. బయట వ్యక్తులు ఏదైనా పని మీద వస్తే ఖచ్చితంగా గేటు వద్ద రిజిస్టర్లో నమోదు చేసి వెళ్ళాలి. కాబట్టి ఇది ఇంటి దొంగల పని కావచ్చునని కొందరు భావిస్తుంటే బాగా తెలిసిన వారే ఎవరో చేసి ఉంటారని మరికొందరు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు జరుగుతూ ఉంది.